మరి నలుగురిలో ఉన్నప్పుడు ఇట్లా బాంబులు వేస్తున్నారంటారు, కొంతమంది సౌండ్తో చేస్తుంటారు, కొంతమంది సైలెంట్గా పబ్లిక్లో ఉన్నప్పుడు బాధపడుతూ ఉంటారు. ప్రధాన కారణం ఏంటి ఈ గ్యాస్ట్రిక్ ఫామ్ అవ్వడానికి, ఇలా బ్యాడ్ స్మెల్తో ఇట్లా ఫర్ట్ చేయడానికి? యాక్చువల్లీ అండి మన హ్యూమన్ బీయింగ్స్లో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనం జనరల్గా చేయాల్సిన దాన్ని కూడా అబ్నార్మల్గా ఫీల్ అవుతాం అనమాట. లైక్ నేను చిన్నప్పుడు ఎలా ఉంటుందంటే పీరియడ్స్ వచ్చింది అనుకోండి, లేడీస్ అందరూ బయట వేరే చోట హౌస్ నుంచి బయటకు వెళ్ళి పడుకోవడము, ఉండాలి, దేవుడి గదికి రాకపోవడము, అది జనరల్ ప్రాసెస్ యాక్చువల్గా. యూరిన్కి ఎలా వెళ్తాము, మోషన్కి ఎలా వెళ్తాము అనేది, స్వెట్టింగ్కి ఎలా వెళ్తాము, సేమ్ అంతే పీరియడ్స్ కూడా వెళ్ళటం అనేది కామన్. అట్లాగే ఈ ఫార్టింగ్ ఏంటి అంటే, మీరు సర్జరీ అయిపోయిన తర్వాత, సపోజ్ నేను గ్యాస్ట్రో సర్జన్, సర్జరీ అయిపోయిన తర్వాత నేను పేషెంట్ని అడిగే ఫస్ట్ క్వశ్చనే, బాబు కింద నుంచి గ్యాస్ పోతుందా అంటే. అంత ఇంపార్టెంట్ యాక్చువల్గా. కానీ అదే గ్యాస్ మనం అందరూ పబ్లిక్లో ఉన్నప్పుడు అయితే కింద నుంచి పాస్ చేస్తే, మనం పాస్ చేయడానికి ఇబ్బంది పడతాము, మనం ఏదో పెద్ద తప్పు